మనమందరం ఇప్పుడు 2025 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2026 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నాము. ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం అనగానే ఎన్నో ఆశలు ఉంటాయి. పోయిన సంవత్సరం జరిగిన చేదు అనుభవాలను మర్చిపోయి ఈ కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని, లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. జాబ్ చేసేవాళ్ళు ప్రమోషన్ రావాలని, బిజినెస్ చేసేవాళ్ళు లాభాలు రావాలని, స్టూడెంట్స్ మంచి మార్కులు తెచ్చుకోవాలని, ఇలా ఎవరి కలలు వారికి ఉంటాయి. అయితే మనం ఎంత కష్టపడినా అప్పుడప్పుడు అదృష్టం కూడా కలిసి రావాలి. ఆ అదృష్టం మన జాతకం మీద, గ్రహాల స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మన గ్రహాలు మనకు సపోర్ట్ చేస్తే మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతాము. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే మన ఆస్ట్రాలజీ ప్రకారం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదలయ్యే జనవరి 1వ తేదీన మనం కొన్ని చిన్న చిన్న పనులు లేదా రెమెడీస్ పాటిస్తే ఆ సంవత్సరమంతా మనకు చాలా లక్కీగా ఉంటుంది. ఈ రెమెడీస్ చాలా సింపుల్గా ఉంటాయి. ఎవరైనా సరే వీటిని ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఏ రాశివారు ఏ దేవుణ్ణి ప్రే చెయ్యాలి, ఏ కలర్ వస్తువులను దానం చెయ్యాలి, ఇలాంటి విషయాలను మనం ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశిలో పుట్టిన వారికి ముఖ్యమైన గ్రహం మార్స్. దీనినే మనం తెలుగులో కుజుడు అని అంటాము. మార్స్ అంటేనే చాలా పవర్ మరియు ఎనర్జీకి సింబల్. కాబట్టి మేషరాశివారు 2026 సంవత్సరం జనవరి 1వ తేదీన ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది. మీరు జనవరి 1వ తేదీ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. వెళ్లేటప్పుడు కొన్ని ఎర్రటి రంగులో ఉన్న పూలను తీసుకువెళ్ళండి. ఎందుకంటే మార్స్ గ్రహానికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆ ఎర్రటి పూలతో హనుమంతుణ్ణి పూజించండి. గుడిలో కూర్చుని కాసేపు హనుమాన్ చాలీసా చదవండి. ఇలా చెయ్యడం వల్ల మీకున్న భయం పోయి చాలా ధైర్యం వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఆ రోజు మీరు ఏదైనా దానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మేషరాశివారు ఎరుపు రంగులో ఉండే వస్తువులను దానం చెయ్యాలి. ఉదాహరణకు ఎర్ర కందిపప్పు లేదా ఎరుపు రంగు బట్టలు వంటివి పేదవారికి దానమివ్వండి. ఇలా చెయ్యడం వల్ల మీ లైఫ్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు రావాల్సిన డబ్బులు టైంకి అందుతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. ఈ చిన్న పని చెయ్యడం వల్ల 2026 సంవత్సరమంతా మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. వృషభరాశి. వృషభరాశి వారికి బాస్ ఎవరంటే వీనస్. దీనినే మనం శుక్రుడు అని పిలుస్తాము. వీనస్ గ్రహం మనకు లైఫ్లో లగ్జరీ, డబ్బు, సంతోషం ఇస్తుంది. అందుకే ఈ రాశివారు జనవరి 1వ తేదీన లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యం. కొత్త సంవత్సరం రోజున మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా గుడికి వెళ్లి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. అమ్మవారికి ఇష్టమైన తామర పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే మీకు డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. పూజ అయిపోయాక మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పని దానం. వృషభరాశివారు తెలుపు రంగులో ఉండే వస్తువులను దానం చెయ్యాలి. ఎందుకంటే వీనస్ గ్రహానికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు బియ్యం, పంచదార, పాలు లేదా తెల్లటి బట్టలు వంటివి ఎవరికైనా అవసరమున్నవారికి ఇంపండి. ఇలా దానం చెయ్యడం వల్ల మీ ఇంట్లో గొడవలు తగ్గాయి, ప్రశాంతత లభిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవి కూడా సమసిపోతాయి. ఫైనాన్షియల్గా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. బిజినెస్ చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. మిథునరాశి. మిథునరాశి వారికి అధిపతి మర్క్యూరీ. దీన్నే మనం బుధుడు అంటాము. మర్క్యూరీ గ్రహం తెలివితేటలకు, చదువుకు, కమ్యూనికేషన్కి కారకుడు. అందుకే మిథున రాశివారు 2026 జనవరి 1వ తేదీన విష్ణుమూర్తిని పూజించడం చాలా శ్రేష్టం. ఆ రోజు ఉదయం విష్ణువు గుడికి వెళ్లి తులసి ఆకులతో పూజ చెయ్యండి. విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. దీనివల్ల మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. డెసిషన్స్ తీసుకోవడంలో మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఆ రోజు మీరు చేయాల్సిన దానం ఏంటంటే చదువుకు సంబంధించిన వస్తువులు. అంటే స్కూల్కి వెళ్లే పేద పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ లేదా స్కూల్ బ్యాగ్స్ వంటివి కొనివ్వండి. ఇలా చేయడం వల్ల మర్క్యూరీ గ్రహం సంతోషించి మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. జాబ్ కోసం ట్రై చేసే వారికి మంచి జాబ్ వస్తుంది. ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్కి చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశివారికి రూలర్ మూన్ అంటే చంద్రుడు.
చంద్రుడు మన మనసుకు, ఎమోషన్స్కి కారకుడు. చంద్రుడు కంట్రోల్లో ఉంటే మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే కర్కాటక రాశివారు జనవరి 10వ తేదీన శివుడిని పూజించాలి. ఎందుకంటే శివుడి తల మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి శివుడిని పూజిస్తే చంద్రుడు కూడా శాంతిస్తాడు. న్యూ ఇయర్ రోజు శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చెయ్యండి. ఓం నమః శివాయ్ అని కాసేపు జపించండి. పూజ తర్వాత మీరు చెయ్యాల్సిన దానం గురించి ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశివారు తెలుపు రంగు వస్తువులు లేదా లిక్విడ్స్ దానం చేయడం మంచిది. పాలు, పెరుగు లేదా మజ్జిగ వంటివి పేదవారికి ఇవ్వండి. లేదా బియ్యం దానం చేసినా మంచిదే. దీనివల్ల మీకున్న మెంటల్ టెన్షన్స్ అన్నీ పోతాయి. డిప్రెషన్ లేదా స్ట్రెస్ లాంటివి దరిచేరవు. మీ ఫ్యామిలీలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా మీ అమ్మగారి ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఏ పని చేసినా చాలా పీస్ఫుల్గా పూర్తి చేస్తారు. సింహరాశి. సింహరాశి వారికి లీడర్ సన్ అంటే సూర్యుడు. సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని, కీర్తిని, పవర్ని ఇస్తాడు. అందుకే సింహరాశివారు 2026 కొత్త సంవత్సరం రోజున సూర్య భగవానుడిని పూజించాలి. జనవరి 10వ తేదీన సూర్యోదయం కాక ముందే నిద్రలేచి స్నానం చేసి ఉదయిస్తున్న సూర్యుడికి నీళ్లు సమర్పించండి. దీనినే ఆర్ఘ్యం అంటారు. రాగి పాత్రతో నీళ్లు సూర్యుడికి వదులుతూ నమస్కారం చేసుకోండి. దీనివల్ల మీలో ఉన్న కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఆ రోజు గోధుమలు లేదా బెల్లం దానం చేయడం చాలా మంచిది. రాగి వస్తువులు దానం చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి పూర్తవుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోయి మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. కన్యరాశి. కన్యరాశి వారికి కూడా అధిపతి మర్క్యూరీనే అంటే బుధుడు. కాబట్టి ఈ రాశివారు వినాయకుడిని పూజించడం చాలా మంచిది. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. 2026 జనవరి 10వ తేదీన మీరు గణపతి గుడికి వెళ్లి గరికతో పూజ చెయ్యండి. లడ్డూలు ప్రసాదంగా పెట్టండి. వినాయకుడి ఆశీస్సులు ఉంటే మీరు మొదలుపెట్టే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రావు. అంతా స్మూత్గా సాగిపోతుంది. కన్యరాశివారు ఆ రోజు పచ్చని రంగులో ఉండే వస్తువులను దానం చెయ్యాలి. ఉదాహరణకు ఆకుకూరలు, కూరగాయలు లేదా పచ్చ పెసలు వంటివి దానం చెయ్యవచ్చు. లేదా ఆవుకు పచ్చ గడ్డి తినిపించినా చాలా మంచిది. జంతువులకు లేదా పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మీకు చాలా పుణ్యం వస్తుంది. ఈ రెమెడీ వల్ల మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. అప్పుల బాధలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. మీ తెలివితేటలతో మీరు మంచి లాభాలు సంపాదిస్తారు. తులరాశి. తులరాశివారికి అధిపతి వీనస్ అంటే శుక్రుడు. తులరాశివారు బ్యాలెన్స్గా ఉండటానికి ఇష్టపడతారు. మీరు 2026 జనవరి 10వ తేదీన లక్ష్మీదేవిని పూజించాలి. అమ్మవారి అనుగ్రహం కోసం గుడికి వెళ్లి నెయ్యితో దీపం పెట్టండి. అలాగే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి పూజ చెయ్యండి. దీనివల్ల మీ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. మీరు ఆ రోజు చెయ్యాల్సిన దానం గురించి చూస్తే తెల్లటి వస్తువులు దానం చేయడం చాలా లక్కీ. మంచి క్వాలిటీ ఉన్న బియ్యం లేదా పంచదార లేదా తెల్లటి స్వీట్స్ పేదవారికి పంచండి. సువాసన వచ్చే పర్ఫ్యూమ్స్ లేదా సెంట్ బాటిల్స్ వంటివి కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల మీ లైఫ్ చాలా రొమాంటిక్గా మరియు హ్యాపీగా మారుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి సక్సెస్ దొరుకుతుంది. సినిమా లేదా ఆర్ట్స్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అధిపతి మార్స్ అంటే కుజుడు. ఈ రాశివారు కొంచెం ఎమోషనల్గా మరియు సీక్రెటివ్గా ఉంటారు. మీరు 2026 జనవరి 10వ తేదీన హనుమంతుడిని పూజించడం కంపల్సరీ. హనుమాన్ టెంపుల్కి వెళ్లి స్వామివారికి తమలపాకుల దండ వేయండి. ఇది మీకు చాలా పవర్ ఇస్తుంది. శత్రువుల నుంచి మీకు రక్షణ కల్పిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా వాళ్ళు ఓడిపోతారు. మీరు ఆ రోజు ఎర్రటి వస్తువులను దానం చెయ్యాలి. ఎర్రటి పండ్లు అంటే యాపిల్స్, దానిమ్మ వంటివి పేదవారికి ఇవ్వండి. లేదా బ్లడ్ డొనేషన్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. మీ ఆరోగ్యం సహకరిస్తే బ్లడ్ డొనేట్ చెయ్యండి. లేదా ఎవరికైనా మందులు కొనివ్వండి. ఈ రెమెడీ వల్ల మీకు ల్యాండ్ రిలేటెడ్ సమస్యలు ఏమైనా పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు కట్టుకోవాలనే కల నెరవేరుతుంది. కోర్టు కేసులు లాంటివి ఉంటే మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గురువు జూపిటర్
అంటే బృహస్పతి. జూపిటర్ని మనం గురువు అని పిలుస్తాము. గురువు అంటేనే జ్ఞానం మరియు అదృష్టానికి కారకుడు. ఈ రాశివారు జనవరి 11వ తేదీన దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాను లేదా విష్ణుమూర్తిని పూజించవచ్చు. గుడికి వెళ్లి పసుపు రంగు పూలతో దేవుడిని అలంకరించండి. గురువు ఆశీస్సులు ఉంటే లైఫ్లో దేనికి లోటు ఉండదు. మీరు ఆ రోజు పసుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా ముఖ్యం. పసుపు, శనగపప్పు, అరటిపండ్లు లేదా లడ్డు వంటి స్వీట్స్ని దానం చెయ్యండి. దేవాలయాల్లో పూజారులకు బట్టలు దానం చేయడం కూడా చాలా మంచిది. దీనివల్ల మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే ఛాన్స్ ఉంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. మీ గౌరవం సమాజంలో బాగా పెరుగుతుంది. జాబ్లో హై పొజిషన్కి వెళతారు. మకర రాశి. మకర రాశి వారికి అధిపతి శాటర్న్ అంటే శనిదేవుడు. చాలా మంది శనిదేవుడు అంటే భయపడతారు, కానీ శనిదేవుడు న్యాయానికి కారకుడు. మనం కష్టపడి పనిచేస్తే శనిదేవుడు మంచి ఫలితాలు ఇస్తాడు. మకర రాశివారు 2026 జనవరి 11వ తేదీన శని ఆలయానికి వెళ్లి నమస్కారం చేసుకోవాలి. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా మంచిది. మీరు ఆ రోజు నల్లటి వస్తువులను దానం చెయ్యాలి. నల్ల నువ్వులు, నల్లటి బట్టలు లేదా ఇనుముతో చేసిన వస్తువులు పేదవారికి ఇవ్వండి. వికలాంగులకు లేదా బాగా ముసలివారికి సహాయం చేయడం వల్ల శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. వారికి ఆహారం పెట్టండి లేదా దుప్పట్లు దానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీకు క్యారియర్లో ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది. జాబ్ పర్మనెంట్ అవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే అవి మెల్లగా తగ్గిపోతాయి. కుంభరాశి. కుంభరాశి వారికి కూడా అధిపతి శాటర్న్ అంటే శనిదేవుడే. కాబట్టి మీరు కూడా జనవరి 11వ తేదీన శనిదేవుడిని లేదా హనుమంతుడిని పూజించడం మంచిది. ఆ రోజు సుందరకాండ పారాయణం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శనిదేవుడిని ప్రార్థించడం వల్ల మీ లైఫ్లో డిసిప్లిన్ వస్తుంది. కుంభరాశివారు ఆ రోజు పేదవారికి అన్నదానం చేయడం చాలా గొప్ప రెమెడీ. ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టండి. అలాగే నల్ల నువ్వులతో చేసిన స్వీట్స్ లేదా నువ్వుల లడ్డూలు పంచండి. మీ పనిలో ఉన్న వర్కర్స్కి లేదా సర్వెంట్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి లేదా వారికి కొంత డబ్బు సహాయం చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ బిజినెస్లో లాభాలు పెరుగుతాయి. మీరు అనుకున్న పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు. ఫ్రెండ్స్ సపోర్ట్ మీకు బాగా దొరుకుతుంది. మీనరాశి. మీనరాశి వారికి అధిపతి జూపిటర్ అంటే గురువు. ఈ రాశివారు చాలా ఎమోషనల్గా మరియు ఆధ్యాత్మికంగా ఉంటారు. మీరు 2026 జనవరి 11వ తేదీన శ్రీ మహావిష్ణువును లేదా నారాయణుడిని పూజించడం చాలా మంచిది. గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టండి. విష్ణు సహస్రనామం వినండి. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీరు ఆ రోజు పసుపు రంగు వస్తువులు దానం చెయ్యాలి. పసుపు రంగు బట్టలు, పసుపు కొమ్ములు లేదా బంగారు రంగులో ఉండే వస్తువులు దానం చేయడం శ్రేష్టం. ఏదైనా ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్నవారికి భోజనం పెట్టండి లేదా పండ్లు ఇవ్వండి. గురువులకు లేదా టీచర్స్కి గౌరవమివ్వండి. దీనివల్ల మీకు ఫారెన్ వెళ్లే ఛాన్సెస్ వస్తాయి. హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వారికి మంచి యూనివర్సిటీలో సీటు వస్తుంది. మీ జ్ఞానం నలుగురికి ఉపయోగపడుతుంది. చూశారు కదా, పసుపంతం 2026 కొత్త సంవత్సరంలో మీ రాశిని బట్టి ఎలాంటి చిన్న చిన్న పనులు చేయాలో. ఇవన్నీ చాలా సులభమైన పరిహారాలు. వీటి కోసం మీరు ₹1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ మనసులో నమ్మకం, భక్తి ఉంటే చాలు. దేవుడిని నమ్మి మంచి మనసుతో ఈ రెమెడీస్ పాటించండి. అలాగే గుర్తుంచుకోండి, దేవుడి అనుగ్రహంతో పాటు మన ప్రయత్నం కూడా చాలా ముఖ్యం. కష్టపడి పనిచెయ్యండి. అందరితో మంచిగా ఉండండి. ఎవరికి హాని చెయ్యకండి. అప్పుడు ఖచ్చితంగా 2026 సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. మీ కలలన్నీ నిజమవుతాయి. మీ కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది. అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.